పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వాక్యము నుండి, మీ తండ్రి వలె మీరును కనికరం గలవారే ఉండు, పరులను గురించి తీర్పు చేయకుడు, మిమ్ము గురించి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, మీరును ఖండించబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమించబడదురు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నేటి పట్టణాల ద్వారా మనందరికీ ప్రభువు కనికరము క్షమాపణ గల దేవుడని మనకి ప్రభువు తన గురించి తెలియపరుచుకుంటూ ఉన్నాడు. ఒకసారి నెపోలియన్ చక్రవర్తి తన సైనికులలో రాజద్రోహం చేసినటువంటి ఒకనికి మనసు విధించాడు. ఆ సమాచారము తెలిసినటువంటి ఆ సైనికుని తల్లి ఆవేదనతో ఆతృతతో వచ్చి నెపోలియన్ పాదాలపై పడి తన కుమారునిపై దయా కనికరము చూపి క్షమించమని వేడుకున్నది. ఇది మొదటిసారి కాదు, న్యాయం ప్రకారం ఇతనికి మరణశిక్ష వేయవలసినదే అని నెపోలియన్ తీవ్ర ఆగ్రహముగా వ్యక్తం చేశాడు. మహాప్రభు, నేను న్యాయం కోసం అడగటం లేదు, దయశుభమని ప్రాధేయపడుతున్నానని ఆ తల్లి కన్నీరు మున్నీరయింది. కాని చక్రవర్తి ఆ యోగ్యత లేదని గట్టిగా అరిచెప్పాడు. అయినను ఆ తల్లి యోగ్యతను బట్టి దయను కోరడం లేదు. మహాప్రభు, మీకిష్టమైతే కరుణించగలరు అని మరలా మొరపెట్టుకుంది. అంతే, నెపోలియన్ కనికరించి క్షమించి మరణశిక్షను రద్దు చేశాడు. ప్రియులకు దేవుని బిడలారా, దేవుని దయా కనికరములు ఉత్తమమైనవి. మన యోగ్యతను బట్టి కాక దేవుని మహాకృపను బట్టి దేవుడు పాపులను దండించక క్షమించి వదిలివేయవాడు. పాపులు ప్రపంచంతకు తిరిగి వచ్చిన ఎడల ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభంగా కోపవాడేవాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు, తను నిశ్చయించుకున్న శిక్షింపక వదిలివేయవాడు అని చెప్పేసి యోవేల గ్రంథంలో 2వ అధ్యాయములో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దయా కనికరం కలిగి జీవిస్తామో అలా జీవించినప్పుడు మనము కూడా మన జీవితంలో ఆ దయా కనికరాలని పొందుకుంటూ ఉంటాం. ప్రభువుని సువార్త పట్టణంలో ఈరోజు మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకును కొలవబడని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు. ఇకనంటే మొదటి పట్టణాన్ని మనం గమనిస్తే దానియేలు ప్రవక్త తన ఇజ్రాయేలు ప్రజలకు మొరపెడుతున్నాడు. వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారు దుష్టులై పాపములు అపరాధములు చేసేదరని, అయినను దేవుడు దయచూపి రక్షించునని దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రతి విచారణ గురువు, పీఠాధిపతులు, శ్రీసభంతా కూడా ప్రజలందరి యొక్క కోసం దేవునికి మొరపెడుచూనే ఉన్నది. మరి ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ సోదరులారా, సువార్త పఠనములో యేసు ప్రభు అంటున్నాడు, పరలోకమందున్న మన తండ్రి కనికరము గలవాడు కనుక మనము కూడా దయా కనికరము గలవారే ఉండాలని ఆయన బోధిస్తూ ఉన్నాడు. కనికరం గల వారి ధన్యులు, వారి కనికరాన్ని పొందుకుంటారని మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో 7వ వాక్యములో మనం వింటూ ఉన్నాం. మరి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఇతరుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే కొలత మనకునో కొలవబడుతుందని గుర్తించి ఈ పవిత్రమైనటువంటి వాక్యమును ఆలకిస్తుండగా మన జీవితాలని సరిచేసుకుని ఆ ప్రభుకి ఒక మంచి విశ్వాసులాగా ప్రార్థనాపరులుగా జీవిస్తూ ఈ లోకములో పవిత్రత, క్షమాపణ, కనికరము, దయ అనే గుణాలు కలిగి ఆ దేవునికి సాక్షిగా జీవిద్దాం. అలాంటి కృప ఆ భగవంతుడు మనకు ప్రసాదించునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.